ఇక్కడ వరకు వాళ్ళ ట్రూ సార్. పుష్. కానీ మధ్యలో నాన్న కూడా అనేవాడు, అంటే వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళారు, వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళారు, వేరే వాళ్ళ కొడుకులు ఎస్ఐ లైన్ సిఐ లైన్ అంటే నన్ను కూడా అనేటోడు, డిగ్రీ అయిపోయింది కదా నువ్వు కూడా స్టార్ట్ చేయి, ఎస్ఐకి మంచి హైటే ఉంది, మంచినే ఉన్నావు కదా అని. బట్ నాకు ఎప్పుడు అటు సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఏం లేకుండే సార్, ఇటే ఉండే. కొంచెం అడిగాడు, ఇంకా తర్వాత లైక్ హీస్ ఆల్సో లేదే మనం వీడి గోల్ ఏందో అటు సైడే సపోర్ట్ చేద్దాం అని అటే సపోర్ట్ చేద్దాం. కానీ పోలీస్ ఇంట్లో వాతావరణం అంతా ఎప్పుడు దొంగలు నేరస్తులు డిసిప్లిన్ గా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, జైలు లాగా ఉంటుంది. మరి ఈ జైలు అని ఏం లేదు సార్, లేదా డిసిప్లిన్ అంటే కొంచెం అంటే డిసిప్లిన్ ఉండాలి సార్. మా నాన్నకి వాల్యూస్, ఎథిక్స్ అండ్ డిసిప్లిన్స్ మేజర్ గా ఉంటది సార్ మా నాన్నకి. ఫ్రెండ్లీగానే ఉంటాడు, ఫ్రెండ్లీ అంటే ఈజ్ లైక్ డాడ్ సార్. ఇంకా డాడీలు అంటే కొడతారు, తిడతారు, పాకెట్ మనీ ఇస్తారు, కొన్నిసార్లు మనం కొట్టేస్తాం డబ్బులు. అది కొట్టేవా సార్? చిన్నప్పుడు కొట్టేస్తాం సార్. చెప్పావు మీ నాన్నగారికి? కొట్టేసాను నాన్న. చెప్పాను సార్, అంటే తెలుస్తుంది కదా సార్ డబ్బులు తీసేస్తే. డబ్బులు తీసుకుని అలా. ఎన్నాళ్ళు పట్టింది నీకు ఈ జర్నీ నార్మల్ గా? ఒక 10 years పట్టింది సార్. నేను 2015-14 ఆ టైంలో స్టార్టెడ్. అంటే ఇంటర్మీడియట్ అయిపోయాక ఆంధ్రపూరి అనే సినిమాకి నాకు ఒక ఆడిషన్ ఇవ్వమని అడిగారు సార్. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి సార్. ఏం తెలియదు, రమేష్ ప్రసాద్ గారి ప్రొడక్షన్ అని చెప్పారు. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఐమాక్స్ లో సినిమా చూడడమే మనం ఒక ఎక్సైట్మెంట్ పాయింట్ సార్. అట్లాంటిది ఐమాక్స్ కి సంబంధించిన ఓనర్లు వాళ్ళు సినిమా చేస్తున్నారు, మనల్ని పిలుస్తున్నారు అంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. అంటే నేను అంత గ్రేట్గా ఏమి ఇవ్వలేదు సార్ అప్పుడు ఆడిషన్. అంటే వెరీ బేబీ స్టెప్స్ కదా సార్, నాకు తెలియదు. అంటే అసలు కెమెరా ఇలా ఉంటుంది, మనం ఇలా కదిలితే అది అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది అని కూడా తెలియదు. సో అలాంటివి కొన్ని తెలియనప్పుడు మనం అది అంత యాక్యురేట్గా నేను కొన్ని ఇవ్వలేకపోయా. సో ఆ తర్వాత డిస్కషన్స్లో ఏదో ఇంకా వేరే యాక్టర్ వచ్చారు, చేసుకున్నారు. సో అక్కడి నుంచి నేను యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని, యాక్టింగ్ నేర్చుకుందామని అరుణ భిక్షు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్. సో అక్కడ నాన్న జాయిన్ చేశారు యాక్టింగ్కి. సో అలా మై జర్నీ స్టార్టెడ్ సార్. ఇంటర్మీడియట్ తర్వాతే వచ్చేసారు? ఐ వాజ్ వెరీ క్లియర్ సార్. డిగ్రీ కూడా చదవలేదు? లేదు చదవలేదు సార్. అంటే డిగ్రీ చేశాను సార్. తర్వాత డిస్టెంట్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లో కాకతీయ యూనివర్సిటీలో చేశాను సార్. బీకామ్ చేశాను. అలా ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. బట్ మేజర్ పోర్షన్ అంతా ఇటే సినిమాల వైపే ఉన్నాం సార్. ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ నేను సినిమాల సైడే పని చేయాలి, ఏదో పని చేయాలి. అంటే మనం చాలా మంది యాక్టర్స్ స్టోరీస్ వింటుంటాం కదా సార్. రవితేజ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి వచ్చారు, నాని గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి వచ్చారు. లైక్ అందరి స్టోరీస్ వినడం, ఇన్స్పైర్ అవ్వడం. ఓకే మనం కూడా హీరో డైరెక్ట్ గా అవుతామో లేదో మనకు తెలియదు. సరే మన ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి అని చెప్పి అలా జర్నీ స్టార్ట్ చేసి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానీ, ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అలా జర్నీ స్టార్ట్ అయింది సార్. అంటే నీకు ఎప్పుడు అసలు మనం ఉన్నది ఎక్కడ, సినిమా ఇండస్ట్రీ ఎక్కడ, అసలు మనం ఎలాగ అక్కడికి లీప్ అవ్వగలం అని అనిపించిన రోజులు లేవా నీకు? లేదు సార్, చాలా సార్లు అనిపించింది సార్. అంటే నేను ఈవెన్ మా 10th class లో ఉన్నప్పుడు కూడా స్టోరీస్ అవి ఇవి మాట్లాడుతుండేటోను మా ఫ్రెండ్స్ తోని. వాళ్ళు అనేటోళ్ళు నేను హైదరాబాద్ వెళ్ళిపోతారా అని. చాలా సింపుల్ గా అనేటోను సార్, నేను హైదరాబాద్ వెళ్ళిపోతా, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతా అని చెప్పేటోను నేను. వాళ్ళందరూ అంటే అంత సింపుల్ గా ఎలా వెళ్తావు, అసలు ఎలా తెలుస్తుంది అంటే ఏమో నాకు తెలియదు సార్. లైక్ ఆ టైంలో ఫేస్బుక్ ఈజ్ వెరీ ఫేమస్ సార్. లైక్ యాక్టర్స్ అయినా డైరెక్టర్స్ అయినా ఫేస్బుక్ లో అందరినీ ఎతకడం. అదే అప్పుడప్పుడే ఫేస్బుక్ పాపులర్ అవుతుంది. అవును సార్, అవును సార్. సో ఇప్పుడున్న సుజిత్ సైన్ అన్న కానివ్వండి, లైక్ పవన్ సాధినేని అన్న, ప్రేమ ఇష్కాదల్ డైరెక్టర్, ఇట్లా చాలా మంది డైరెక్టర్లకు ఐ యూస్ టు మెసేజ్ దెమ్ సార్. అంటే వెళ్ళి అన్న ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ అని చెప్పి ఐ యూస్ టు మెసేజ్ ఆల్ ఆఫ్ దెమ్. కొంతమంది రియాక్ట్ అయ్యారు, కొంతమంది రియాక్ట్ అంటే వాళ్ళ బిజీలో వాళ్ళు చూడలేదు. బట్ నాకు సినిమా ఇండస్ట్రీకి ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది అయితే ఫేస్బుక్ నుంచే సార్. అంటే డోర్స్ అంటే గెట్టింగ్ క్లోజర్ టు సినిమా ఇండస్ట్రీ, ఆ ప్లాట్ఫామ్ ఫేస్బుక్. వాళ్ళందరికీ మెసేజ్ చేసి అన్న నేను ఇలా యాక్టర్ అవుదాం అనుకుంటున్నా, నేను హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నా, వస్తున్నా, ఏం చదువుతున్నా, వచ్చేస్తున్నా, రేపే విడుదల సార్. అంటే అప్పట్లో ఊహలు అలానే ఉండేవి సార్. అంటే ఎలాగానే వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్ లో ఉండేవాడిని. అంటే నేను కార్ పంపించి
హోటల్లో నీకు కృష్ణాపురంలో ఏసీ రూమ్ పెట్టి ఏసీ సూట్ సార్ మరీ అంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే ఊహలు అలాగే ఉంటాయి కదమ్మా. యా సార్, డెఫినెట్లీ సార్. కార్ వస్తుంది, ఎక్కి నువ్వు స్ట్రైట్ గా లొకేషన్ లో అన్నపూర్ణ స్టూడియోలో దిగి మరీ అంతైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను. అంటే అట్లీస్ట్ ఏదో ఒక దారి దొరుకుతుంది కదా మనకి, ఎవరో ఏదైనా ఫైనల్ గోల్ అదే కదా. ఫైనల్ గోల్ ఇస్ దట్. కృష్ణ ఒబ్రాలో ఏసీ సూట్, కారు, మెర్సిడీస్ బెంచ్, అన్నపూర్ణ స్టూడియోలో దిగ్గానే అందరూ ఫ్యాన్స్. ఫైనల్ డ్రీమ్ అదే కదా. హోప్ఫుల్లీ సార్, అంటే అయితే హ్యాపీ సార్. ఫింగర్స్ క్రాస్డ్. థ్యాంక్ యూ సార్. హోప్ఫుల్లీ సార్. అసలు మొట్టమొదట ఓకే, ఫేస్బుక్ లోని చాలా మంది పెడుతుంటారు, చాలా మందికి ఉన్న ఆశ ఇది సినిమాల్లోకి రావాలి. నువ్వు నటుడు అవ్వాలనుకున్నావా, హీరో అవ్వాలనుకున్నావా? సార్ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ సార్. అంటే యాక్టర్ గా నేను అవ్వాలనుకున్నాను సార్. హీరోని ఇంకా జనాలు చేస్తారు సార్, అంటే వాళ్ళకి నచ్చితే నేను ఐ బి అన్ హీరో. బట్ ఫస్ట్లీ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ సార్. అంటే ట్రూ టు ద క్యారెక్టర్ అనేది స్టిక్ అయి ఉండాలి. నువ్వు అలాగే చేసావమ్మా. యా సార్. రాజు వెక్స్ రాంబాయ్లో యూ హ్యావ్ పెర్ఫార్మ్డ్ ఎవ్రీ సీన్ ఫెంటాస్టిక్ గా చేసావు, చాలా బాగా చేసావు. అంటే నీ ఫీలింగ్ ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఆ క్యారెక్టర్ లో నాకు నవ్ ఐఎమ్ ఏబుల్ టు విట్నెస్. నువ్వు ఒక యాక్టర్ గా, సినిమాలో ఒక హీరోగా, కథకి ప్రోటగనిస్ట్ గా నువ్వు చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ వేర్ ఐ వెరీ మచ్ రెస్పెక్ట్ యూ. అంటే వాట్ ఈస్ ది డిఫరెన్స్ యూ ఫెల్ట్ బిట్వీన్ యాక్టర్ అవ్వాలనుకున్నాను సార్, హీరోకి యాక్టర్ కి నీకు తేడా ఏమనిపిస్తుంది? సార్ యాక్టర్ ఈజ్ ట్రూ ఫర్ ద క్యారెక్టర్ సార్. అంటే ఒక యాక్టర్ గా మనం ఫుల్ఫిల్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం హీరో కూడా ఫుల్ఫిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. అంటే రాజు అనే క్యారెక్టర్ ని లైక్ నేను చేసినప్పుడు అంటే నాకు ఏ బ్యారియర్స్ ఏం లేవు సార్. నేను ఏదైనా చేయగలుగుతాను, ఎనీ ఎక్స్టెంట్. నేను బ్యాండ్ కొట్టగలుగుతాను, నేను ఎనీ ఎక్స్టెంట్కి వెళ్ళగలుగుతాను. అంటే నేను రాజులా ఉండగలుగుతాను సార్ 100%. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.